రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం అబౌవ్ 80% అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ అనేక చర్చలు జరుపుతూ దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదమవుతాయా, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూసే నాలుగు సంఘటన నిర్మాతలందరూ కూడా తీరని విధానం జరిగింది. ఈ మధ్య విషయంలో ఏంటంటే హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, ప్రెసిడెంట్ గారు ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇది క్రాష్, అది ఉంది, అది కరెక్ట్ కాదు, అందులో కుట్ర ఉంది, ఆ కుట్ర తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్వర్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటించడానికి పోయిందా అని చెప్పారు. దానికి ఇంకో విషయం చెప్తున్నాను. బంధు అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నార్మ్స్ 3 వారాల ముందు తెలియపరచాలి. ఇదిగో వాళ్ళ విషయం మేము ప్రకటిస్తున్నాం, అది ఇంకా కొలికి రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. నార్మ్స్ ఇట్స్ ఎగ్జాంపుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ చేసి ఎవరు తీసుకున్నారో మేము రిలీజ్ చేయించుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలు ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 2 వారాలు కూడా కాదు. ఏ రకంగా మీకు హరిహర మంత్రులు చేస్తుందండి, అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత స్వర్గం ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. అది పొలిటీషియన్, సీఎం, ఇంత కనిపిస్తాము. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెలుసుకొని ఇవాళ జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే మనం తెలుగు గర్విస్తున్నాం. ఆయన సేవలు చంద్రబాబు నాయుడు